హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ అనీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు సూపర్ టేస్టీగా ఉండేటటువంటి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. టేస్టీగా ఉంటుంది అంటున్నారు కదా, మేబీ టైం ఏమైనా ఎక్కువ తీసుకుంటుందేమో రెసిపీ చేయడానికి అనుకుంటున్నారా? అస్సలు కాదు. మహా అంటే వన్స్ రైస్ కుక్ అయిపోయిన తర్వాత 5 minutesే అంతే, రెడీ అయిపోయిద్ది అనమాట. చాలా క్విక్గా చేసేసేయచ్చు. అలా వేడిగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ నోట్లో ఒక స్పూన్ పెట్టుకొని తింటే ఉంటుంది. అసలు సూపర్ జ్యూసీగా మష్రూమ్స్ ఉంటాయి, రైస్లో పెప్పర్ సూపర్ స్పైసీగా, అక్కడక్కడ వెజిటేబుల్స్ తగులుతూ ఎంత బాగుంటుందో తెలుసా అసలు. ఏంటి, మీకు ట్రై చేయాలందా? సో ఈరోజైతే ఈ వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా విత్ టిప్స్తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే చూపిస్తాను. సో ఫుల్ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి 2 members ఈజీగా తినేస్తారు ఈ రైస్. ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి వాటర్ని వేసుకొని ఒక 30 minutes పాటు సోక్ చేసుకుందాం. బాగా నాన్న బియ్యం అయితే కడిగితే ఎరిగిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే వాష్ చేసుకొని దాని తర్వాత సోక్ చేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని మంచిగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 2 tablespoons ఆయిల్, నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్. నేను ఇది ఓన్లీ సింగిల్ పర్సన్ క్వాంటిటీకి చూపిస్తున్నా. ఓకేనా, ఆనియన్స్ వచ్చేసి చిన్న సైజ్ ఆనియన్ ఉంటుంది కదా, అందులో హాఫ్ తీసుకుంటే చాలు. ఒక్క పర్సన్ క్వాంటిటీకి ఇంతే వేస్తారు రెస్టారెంట్స్లో. ఓకే, నెక్స్ట్ బీన్స్, క్యాబేజ్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్, ఈ 4 వెజ్జీస్ అండ్ మన మెయిన్ మష్రూమ్ వచ్చేసి మీడియం పీసెస్గానే కట్ చేసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ సాల్ట్ ఒక 1/2 tablespoon, లేదు అంటే దానికన్నా కొంచెం తక్కువగా వేసుకున్నా కూడా సరిపోతుంది. సో మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. వెజిటేబుల్స్ ఇవే కాదండి, మీకు కావాలి అనుకుంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఈ వెజిటేబుల్స్లోకి మనం సాల్ట్ వేసిందే లైట్గా జ్యూసీగా అన్నది వచ్చేస్తుంది అనమాట. ఈ వెజ్జీస్ అన్నవి మంచిగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోవాలి, వెజిటేబుల్స్ అన్నవి క్రంచీగానే ఉండాలి, మెత్తబడిపోకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి అల్లం తెల్లగడ్డ పీసెస్ని వేయండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు, మనకి ఫ్రైడ్ రైస్లోకి పీసెసే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా అల్లం తెల్లగడ్డ అన్నవి చిన్నగా చాలా చిన్నగా కట్ చేసేసుకొని జస్ట్ కొంచెం అలాగ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి మష్రూమ్స్ అన్నవి కొంచెం జ్యూసీగా అయితే చాలు. రైస్ని యాడ్ చేసేసుకుందాం. రైస్లోకి షూర్గా ఒక 1 to 2 tablespoons ఆయిల్ అనేది వేసి మీరు కుక్ చేసుకోండి. అప్పుడే మీకు రైస్ అనేది బాగా పొడిగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తం ఈ రైస్లోకి మిక్స్ అయిపోయే విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. మీరు ఫుల్ రెసిపీ గమనించినట్టయితే మనము సాల్ట్ వేసుకున్నాం అండ్ వెజ్జెస్ వేసుకున్నాం, రైస్, ఆయిల్ ఇవన్నీ వేసాం, కానీ స్పైసీనెస్కి చిల్లీ పౌడర్ కానీ చిల్లీ కానీ ఏది మనం యాడ్ చేసుకోలేదు. పచ్చిమిరపకాయ ఏవి మనం యాడ్ చేయమన్నమాట. మనం ఇందులోకి జస్ట్ పెప్పర్ పౌడర్ మాత్రమే వేసుకుంటాం. ఓకే, సో స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ ఒక 1 tablespoon, ఒక పర్సన్కి ఒక 1 tablespoon పెప్పర్ పౌడర్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. మంచి స్పైసీగా ఉంటుంది. లేదు పిల్లలకి పెడుతున్నారు, ఎక్కువ స్పైసీనెస్ తినరు అనేవాళ్ళు 1/2 tablespoon కన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఈ పెప్పర్ మొత్తం రైస్కి నీట్గా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో క్విక్గా చిటికెలో అలా రెడీ అయిపోయింది. ఎలా ఉంది మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్? అలా చూస్తుంటేనే చిటికెలో అయిపోయింది కదా. సో ఫస్ట్ అయితే మీరు ఇంట్లో ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. బట్ చాలామంది మీలలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. ఓన్లీ 10 subscribers వచ్చారంటే మనం 500 subscribers రీచ్ అయిపోతాం అనమాట. సో 500 subscribers వచ్చారంటే మనం ఇంట్లోనే ఒక కేక్ ప్రిపేర్ చేసి కేక్ కటింగ్ అన్నది చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.